జనాల్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అచ్చెం నాయుడిని ఇలా ఎక్కిరించినప్పుడు అచ్చెం నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు? రోజా ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్. నీ ఒక్కరికే గౌరవం ఉందా? నువ్వు మాట్లాడిన మాటలకి అచ్చెం నాయుడు గారు, ఆయన భార్య, ఆయన పిల్లలు బాధపడరా? ఆడవారికి మాత్రమే స్పెషల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందా? మగవారికి ఉండదా? రోజా మర్చిపోయినావా నువ్వు? ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూర్చుని అలా షేక్ హ్యాండ్ మూమెంట్స్ చేస్తే ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంత గొప్ప అనుకుని తిరిగావు నువ్వు. ఏంటి ఉమెన్ కార్డ్ వేసుకునే కదా ఆ రోజు తిరిగింది? జస్ట్ ఉమెన్ కార్డ్ నువ్వు ప్లే చేసింది ఆ రోజు. ఏమవుతుంది దానివల్ల? మగ అంటే ఏమైంది? తుడుచుకొని పోతాడు అనుకున్నావా నువ్వు? ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసి పిచ్చిగా బాడీ షేమింగ్ చేసుకుంటా మొదలుపెట్టావు. దాని తర్వాత ఏమన్నావు నువ్వు? ఎవరి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి? అసలు ఇంతకంటే నాటు పచ్చి బూతు ఒక ప్రజాసేవకురాలుగా బ్రాండ్ వేసుకుని 6 అడుగులు 7 అడుగులు చీర కట్టుకుంటే సరిపోదు. మనం సంస్కారం ఉండాలి మాట్లాడే మాటల్లో. మహిళ అయి ఉండి నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు ఒకరిని తిట్టాలనుకుంటే తిట్టొచ్చు, కానీ నువ్వు అసలు మహిళ ముందు మర్చిపోయావా నువ్వు? టీడీపీ వాళ్ళ మీద ఎవరైనా ఏమైనా చేస్తే దానికి మీ వాళ్ళే చేసుకున్నారు. రపరప ప్లకార్డ్ పట్టుకుంది, టీడీపీ సింపథైజర్ కోపం వచ్చి పట్టుకున్నాడు. ఇదే మాట తిరిగి మిమ్మల్ని అంటే మీ వాళ్ళే ఎవరికో తిక్కరేగి ఫోటోలు పెట్టాడంటే కష్టం కదా పరిస్థితి.